ఏం చేస్తుంటారంటే తోటి మనుషుల్ని ప్రైజ్ చేస్తుంటారు, స్తుతిస్తూ ఉంటుంటారు అన్నమాట. అప్పట్లో రాజులు కూడా అలాగే స్తుతించేవాడు. రాజాది రాజు అట్లా రకరకాలుగా వాళ్ళ పొగిడితే చాలా గిఫ్ట్లు వస్తాయని, డబ్బు బాగా వస్తాయని ఈ రోజున కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటుంటాం. మంత్రుల్ని, రకరకాలైనటువంటి వాళ్ళని, ముఖ్యమంత్రుల్ని వాళ్ళు కూర్చోబెట్టి చాలా చాలా పొగుడుతూ ఉంటుంటారు. వాళ్ళ స్థితిని మించి, వాళ్ళ పరిస్థితుల మించి పొగుడుతూ ఉంటారు. కానీ నిజంగా స్తుతులకు పాత్రుడు మన దేవుడు మాత్రమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ పడింది ఆల్రెడీ. ఇప్పుడు మంచి ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటుంటాయి పొగడతలు. సో ఇదంతా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల సందడి అనమాట. కానీ మనకు అట్లేదు. మనం ఎప్పుడు కూడా స్తోత్రార్హుడు మన దేవుడైనటువంటి ప్రభు మాత్రమే. ఆయనకు మాత్రమే మనం ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్స్ చెప్పాలి మన్ని. ఆయన అంటున్నాడు 2వ వచనంలో, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. నేను బ్రతికినంత కాలం కూడా, నేను జీవించినంత కాలం కూడా, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతించు. అంటే కొంతకాలం స్తుతించి మళ్ళీ కొద్దిన తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుని నుంచి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఈ లోకంలో మనం చూస్తే కొద్దిగా ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చర్చికి వచ్చి తర్వాత వాళ్ళకి అనుకున్నది జరగలేదని ప్రభువుని వదిలిపెట్టి పోయి ఇప్పుడు లోకంలో కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పుడు కూడా నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించేదను. A.W. టోరీ అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ఏమంటాడంటే ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళని ఆయన ఇట్లా చెయ్యి పట్టుకొని వెళ్ళి కష్టాలు అనేటటువంటి ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆయన దించుతాడంట. అక్కడ అలా పట్టుకొని వెళ్ళి కష్టాలు అనే ప్లేస్ దాంట్లో దించుతాడంట. అందరూ ఏం చేస్తారంటే కష్టాల నుంచి బయటికి వస్తాడని కష్టాలనే దాంట్లో దించేసి చాలా నేర్పించి చెయ్యి వదిలిపెట్టడం, పట్టుకొని నడిపించుకుంటూ చాలా పాఠాలు నేర్చుతూ అద్భుతంగా ఆ బిడ్డని తన కొరకు వాడుకునే దేవుడు మన దేవుడు. కాబట్టి మనకి ఏ పరిస్థితి విధంగా ఉన్నా మన జీవిత కాలం అంతా మనం ప్రభువుని స్తుతించాలి. రాజుల చేతనైనా నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. రాజులు, నరులు అంటే మనుషులు ఎవరు కూడా మనకు రక్షణ ఇవ్వలేరు. రాజుల గురించి మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం సోషల్ స్టడీస్ లో. అక్బరు, అలెగ్జాండర్, చాలా మంది చక్రవర్తులు, అశోకుడని, షాజహాన్, జహంగీర్, చాలా మంది చక్రవర్తులు మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రొటెక్షన్ కి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని కాపాడుకోవటానికి మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళే ప్రాణాలు కాపాడుకోవటానికి. కానీ మన దేవుడు మనకి ఈ లోకంలో ప్రొటెక్షన్ ఇస్తాడు. అంత మాత్రం ఆత్మకు కూడా ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, రక్షణ ఇచ్చేటటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి రాజుల చేత మనకేదైనా రక్షణ ఉంటుందేమోనని మీరు తలంచొద్దు. మనుషులు ఎవరు మనకు రక్షణ ఇవ్వలేరు, కానీ వారి నమ్ముకొనకుడి అని చెప్తున్నాడు. అందుకని కొన్నిసార్లు చూడండి, చుట్టూ బాడీ గార్డ్స్ పెట్టుకున్నా కానీ ఆ వ్యక్తి చనిపోతాడు. ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఆ వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ఓకేనా? మన దేవుడైతే ఈ లోకంలోనూ అంత మాత్రమే కాదు, జాన్ సమీర్, అంత మాత్రమే కాదు, ఏం చేస్తాడు? ఆత్మంగా కూడా మనకి రక్షణ కలిగజేసే దేవుడు. వారి ప్రాణం వెడలిపోవును. చూడండి అక్కడ 4వ వచనంలో, మంటి పాలగుదురు. ఎవరు? మనం అనుకుంటున్నటువంటి మనుషులు కావచ్చు, రాజులు, ఎవరైనా సరే వాళ్ళు ఒక రోజున భూమిలో కలిసిపోతారు, మట్టిలో కలిసిపోతారు. వాళ్ళు మట్టి పాలవుతారు. ఎంత ముందు జీవించున్నారు గొప్ప గొప్ప. మొన్న మేము గోపి బ్రదర్ వాళ్ళ శర్మని ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి మొన్న వెళ్ళినప్పుడు ఒక దేవుని సేవకులు మంచిగా చెప్పాడు దీని గురించి. ఏంటంటే అలెగ్జాండర్ గురించి చెప్పాడు. ఈ ప్రపంచాన్ని జయించేస్తా నేను, మొత్తం అన్ని దేశాలను వశం చేసుకుంటా అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తే చివరికి ఆయన సాధించలేకపోయాడు. మనకి ఏదో దోమకాటుకు చనిపోయాడు అనేటువంటి మాట అంటుంటారు. నేను 2 చేతులు నా సమాధిలోంచి ఇట్లా బయటికి పెట్టండి, వచ్చేటప్పుడు నేనేమీ తీసుకుని రాలేదు, తల్లి గర్భంలో ఎలా వచ్చానో పోయేటప్పుడు కూడా నేను అలాగే ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను, ఇవన్నీ వేస్ట్, ఏదో సాధిద్దాం అనుకుంటే ఇవన్నీ కాదు అని మాట్లాడుతుంటారు. కానీ మనకేంటంటే మనకు ఒక నిరీక్షణ ఉంది.
ఆయనకి నిరీక్షణ లేదేమో అలెగ్జాండర్ గారికి, మనకి నిరీక్షణ ఉంది. మనకేంటంటే ఒక గొప్ప ఆస్తిని యేసు ప్రభు మన కోసం సిద్ధపరుస్తున్నాడు, గొప్ప పరలోక రాజ్యం. అదే మనకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం. వారి సంకల్పాలు ఆనాడే నశించిపోతే, వాళ్ళు చనిపోయిన తర్వాత అంతటితో ఆగిపోతాయి. అలెగ్జాండర్ సంకల్పం నశించిపోయింది. కానీ దేవుని యొక్క బిడ్డల యొక్క సంకల్పాలు నిలిచి ఉంటాయి ఎల్లప్పుడు కూడా. ఆయన మాట ఇస్తే మాట తప్పనటువంటి దేవుడు ఆయన. అందుకని స్టీవ్ జాబ్స్ అనేటటువంటి యాపిల్ ఫోన్, బహుశా ఇప్పటివరకు ప్రపంచంలో అట్లాంటి గొప్ప ఫోన్ ఎక్కడ లేదనుకుంటా, అట్లాంటి మంచి టెక్నాలజీతో కనిపెట్టినటువంటి ఆయన తను చనిపోయేటప్పుడు, నాకు మించినటువంటి టెక్నాలజీ కానీ, నాకు మించినటువంటి ధనవంతుడు కానీ, నాకు మించిన సాఫ్ట్వేర్ ఎంత ఎవరికి ఉండకూడదు, బెస్ట్ ఈ లోకానికి నేను బెస్ట్గా ఉండాలి అని జీవించాను. కానీ చివరి దశలో నాతో తోడు వస్తుంది ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నానంటే, నాకు ఉన్నటువంటి నాకు కంఫర్ట్ ఇచ్చేది నేను పడుకున్నటువంటి ఇదిగో ఈ చిన్న మంచం, ఈ బెడ్ మీద ఉన్న ఈ బెడ్ మాత్రం నాకు మంచి కంఫర్ట్ ఇస్తుంది. నేను ఏదో సాధిస్తున్న నిరాశతో నా బంధువులు ఎవరు కూడా నాకు తోడు రాలేదు, నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు, ఏది రావట్లేదు అని ఆయన అంటున్నాడు. నేను దేవుడు అనేటటువంటి వ్యక్తిని నేను తృణీకరించానేమో, నేను బాధపడుతున్నా, జరగాల్సింది మొత్తం జరిగిపోయింది అంటున్నాడు. ఆయనకున్న లోటు ఏంటంటే దేవుడు లేడు. యేసుక్రీస్తు మాత్రమే ఒక వ్యక్తిని యొక్క ఆత్మని సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేయగలగడం. అందుకనే వారి సంకల్పాలు ఆనాడే నశించినని 4వ వచనం చెబుతుంది. 5వ వచనం చూడండి. ఎవడు తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. బ్లెస్సెడ్ పర్సన్ అన్నమాట. ఎవరో దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనకి సంబంధం లేదు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు 24 క్యారెట్స్ బంగారం ఇప్పుడు ఖరీదు ఎంత ఉంది, 22 ఎట్లా ఉంటుందని ఆలోచన పెట్టుకుంటారు. బంగారం రేటు ఎంత ఎస్టిమేషన్ అవుతుంది లాస్ట్ 5 years లో, దీని మీద ఆశ పెట్టుకుంటారు. వెండి ఎలా ఉందని ఆశ పెట్టుకుంటారు. భూమి రేటు, రియల్ ఎస్టేట్లు ఎట్లా ఉంటే ఆశ పెట్టుకుంటుంటారు. మన ఆశ యేసు ప్రభు మనకి బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి కూడా దేవుడు యేసు ప్రభు. ఆయన మనం ఆస్తి కావాలి. ఎవడు తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడంట, బ్లెస్సెడ్. కానీ మనుషులు ఏం చెబుతారో తెలుసా? మనకి చాలా మంది లోకస్తులు మనుషులు ఏం చెబుతారో తెలుసా? బాగా డబ్బును సంపాదించు, నేను బాగా సంపాదించా, నువ్వు సంపాదించి, నీ అందరూ కూడా సంపాదించి కూడబెట్టుకో, కూర్చుకో, వాడు ధన్యుడు అనే మాటలు మాట్లాడుతుంటాడు. కానీ ఇలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వెర్రోడా, ఈరోజు రాత్రి నీ ప్రాణం తీస్తే ఏం చేసుకుంటావు అని అంటాడు. ఒక సందర్భంలో మనం మత్తయి సువార్త, లోక సువార్త అట్లాంటి చదువుతున్నప్పుడు, సువార్తలు మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్న ఫూలిష్ పర్సన్, వెర్రివాడా అంటున్నాడు. కానీ మన ఆశ యేసు ప్రభు. 6వ వచనంలో ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృజించిన వాడు. అందుకనే ఒక మాట యేసు ప్రభు గురించి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలంగా కలిగి ఉన్నదని ఉంటది. హెబ్రీలు రాసిన పత్రికలో ఆది యందు భూమికి పునాది వేసినటువంటి దేవుడు మన ప్రభు యేసు ప్రభు, సృష్టికర్త, క్రియేటర్. కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన మీద మనం ఏం చేయాలండి? ఆశ పెట్టుకోవాలి. మాట తప్పని వాడు, వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేర్చినటువంటి వాడు. అందుకనే మీరు ఒకసారి చూసారేమో, మీరు న్యూ టెస్టిమెంట్ 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం ఒక మాట ఉంటుంది. యేసు క్రీస్తునందు వాగ్దానాలన్నీ, ప్రామిసెస్, ఆల్ ప్రామిస్ ఎలా ఉన్నాయి అంటే ఎస్ అన్నట్టుగా ఉన్నాయి, నో అన్నట్లేవు. చాలా ప్రామిస్ ఇచ్చాడు, వాగ్దానాలు. మాట తప్పని వాడు. మనుషులు మాట తప్పుతారు, యేసు ప్రభు మన దేవుడు ఎప్పుడు మాట తప్పని వాడు. అంత మాత్రమే కాదు, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. అంతేనా? అవును కదా? ఎస్. అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేర్చాడు. 100 ఏళ్ల వయసులో నీకు పిల్లల్ని సంతానం ఇస్తానని చెప్తే షారా పక్కున నవ్వింది. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటది, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని మాట ఉంటది. అక్కడ మానవపరంగా ఆలోచిస్తే అది అసాధ్యమే, కానీ దేవుడికి అవును అంటాడు. యేసుప్రభు అంటాడు, మనుషులకి అది అసాధ్యములే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి మన దేవుడు మాట తప్పనవాడు. 7వ వచనం ఒకసారి చూడండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు, బంధింపబడిన వారిని ఆయన విడుదల చేస్తాడు. అబ్రహాము కుమార్తె ఒకసారి ఎట్లా ఉందంట? అబ్రహాం కుమార్తె అంటే ఆది కాండంలో అబ్రహాం గురించి కాదు. ఒక ఆమె బాగా ఓల్డ్ ఏజ్, ఆమె ఇట్లా నడుంతో వంగిపోయినటువంటి స్థితిలో ఉంది. చాలా ఏళ్ళ నుంచి బాధపడుతుంటది. ఆమె యేసుప్రభు దగ్గరకు వచ్చేసి ఆమెని
ఆ వెంటనే ఆమె చేపట్టి ఆమెను వెంటనే నుంచోబెడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్రాంతి దినం నువ్వు స్వస్థపరుస్తావు అని అడుగుతుంటారు. ఏమో అబ్రహాము కుమార్తె ఎంతకాలం ఈ విధంగా బాధపడిద్ది అని వెంటనే ఆమెను స్వస్థపరిచి నడువు వంగిన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వెంటనే ఆ బాధ నుంచి విడుదల చేసినటువంటి దేవుడు మన జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి బాధల నుంచి మనకు విడుదల చేశారు. బహుశా మనం కొన్ని మర్చిపో ఉండేది, ఎందుకంటే మానవులుగా మనకంత జ్ఞానం ఉండదు, మనం మర్చిపోతూ ఉంటాం. మనకి ఎన్నో రాగాలు, నాకైతే చాలా సార్లు 5-6 సార్లు కామెరలు వచ్చినాయి జాండీస్. దేవుడు చంపేకోకుండా ప్రాణాలతో నిలబెట్టాడు. చాలా వామిటింగ్స్ అయినాయి చాలా సార్లు, చాలా పాయింట్స్గా వెళ్ళిపోయింది. డెంగ్యూ ఫీవర్ వచ్చింది, చనిపోతారు, ప్లేట్లెట్స్ వెళ్ళిపోతా ఉన్నాయి, 1,30,000 అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి. దేవుడు నా జీవితంలో చాలా చాలా మేలు చేశాడు, ఆ మరణకరమైనటువంటి స్థితి నుంచి కాపాడాడు. కాబట్టి మనం కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. ఇంకా చాలా మనం చేసినప్పుడు కూడా ఎన్నో రోగాలు, చాలా మంది చిన్న జ్వరాలు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం మన జీవితంలో చేసిన కొన్ని మర్చిపోయి ఉంటాం. కానీ మనం గుర్తుంచుకొని ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభు మనం కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి. 8వ వచనంలో చూడండి, యెహోవా గుడ్డివారి కన్నులు ఏంటండి, గుడ్డివారి యొక్క కన్నుల్ని తెరవజేయ దేవుడుగా ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. కుంగిపోయినటువంటి స్థితిలో మన బైబిల్ మంచి చదువుతుంటే చూడండి, కుంగిపోయినటువంటి స్థితిలో ఎవరున్నారు? 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. డాక్టర్ల దగ్గరికి ఎంతమంది దగ్గర దిగినా తగ్గిపోలా. ఆ రోగం ఆమె అనుకుంది. అదే సమయానికి అటు వచ్చాడు యేసు ప్రభు. అంగీని తాకితే జస్ట్ అట్లా అంగీని టచ్ చేసింది ప్రభు అంగీని, ఆమెలో ఉన్నటువంటి రక్తదారులు వెంటనే కట్టింది. ఎవరు నన్ను టచ్ చేసింది? ఏంటి ప్రభా, ఎంతమంది నీ మీద పడుతుంటే మళ్ళీ టచ్ చేశారని అడుగుతావేంటి? ఇంత క్రౌడ్ పీపుల్ ఉన్నారు కదా. ఇప్పుడున్న వాళ్ళైతే అసలు దగ్గర రానిరు, ఎందుకంటే వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటది. కానీ మా ప్రభు అట్లాంటిది లేదు, అందరినీ దగ్గర తీసుకొచ్చాడు అన్నమాట. కుష్ఠరోగులను ఆయన తాకనిచ్చాడు, కుష్ఠరోగులు వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. కుష్ఠరోగులు దూరం ఉంచుతారు కదా, బాగా అది స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. కానీ ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన వెళ్ళి కుష్ఠరోగుల్ని ఆయన ఏం చేశాడు, పట్టుకొని వాళ్ళని స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు. ఆమె రక్తద్వారాలు కట్టిపోయినాయి. పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఒక మంచంతో పాటు తీసుకొచ్చారు, ఎందుకంటే నడవలేనటువంటి స్థితి. అంతేగా నాన్న, అలాంటి వ్యక్తిని తీసుకురావాలంటే యేసు ప్రభు తిరుగుతూ ఫుల్ క్రౌడ్ గా ఉన్నారు. ఏం చేయాలి? పైన ఉన్న పెంకులు ఓపెన్ చేసి ఆ పెంకుల సందులో నుంచి మంచంతో పాటు దింపేశారు యేసు ప్రభుకి. ఆయన విశ్వాసం, తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి మెచ్చుకొని యేసు ప్రభు అంటాడు, ఓ మంచి విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడే మంచం ఎత్తుకొని ట్రీట్మెంట్ చేయలా, చెట్ల నుంచి వచ్చేటటువంటి పసర రాయలా, మెడిసిన్ ఏం వాడలా, యేసు ప్రభు నీ మంచం ఎత్తుకొని నడువు అన్నాడు. అంటే తక్షణం మంచం ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. బెతస్దా కోనేరు దగ్గర 38 years నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఒక పర్సన్, ఎవరు నన్ను ముందెళ్ళి నేను దాంట్లో దూకితే ఎవరు నేను లెగలేనటువంటి స్థితిలో ఉన్నాను, పాపం ఇలాగే నిరీక్షణ తీసుకుంటాడు. ఎందుకంటే దేవదూత ఆ కోనేటిలోకి వచ్చినప్పుడు ఎవరైతే ముందు దాంట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకే స్వస్థత. ఆయనకి లెగలేకపోతున్నాడు. ప్రభు అక్కడికి వచ్చాడు. ఏంటి స్వస్థత పొందగోర్చున్నావా అంటే, ఎవరు ప్రభు, నన్ను ఎవరు అక్కడికి తీసుకెళ్ళలేదు. యేసు ప్రభు అద్భుతమైనటువంటి రీతిలో ఏమన్నాడంటే, నువ్వు కోనేట్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, లేచి నీ పరిపెత్తుకుని నడిచిపో అని చెప్పాడు. ఎంత అండి, 38 years వెయిటింగ్ ఆ బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి. కానీ ప్రభు కన్నులు ఆయన మీద పడ్డాయి. ఆయన జీవితంలో అద్భుతం అన్నమాట. సో కుంగిపోయినటువంటి వారిని లేవనెత్తేది. నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా కానీ మనం అనుకుంటాం ఈ స్థితి మారదు, అసలు ఈ పరిస్థితి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. ఇది మనకున్నటువంటి ఆలోచన. కానీ మీ పరంగా ఆలోచిస్తున్నట్టు మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తం సాధ్యం. అందుకని 9వ వచనం చూడండి, భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గంగా చేస్తుంటాడు. ఇప్పుడు అందరూ ఇస్తున్న స్టేట్మెంట్, కంప్లైంట్ ఏంటి తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్నా కదా, ఏమైంది నీ జీవితం, అన్ని కష్టాలే కదా. పక్కన వాళ్ళు చూడండి, యేసు ప్రభు నమ్ముకోలేదు, చాలా ఆనందంగా హ్యాపీగా సంతోషం, కార్లు బంగళాలు, హ్యాపీనెస్, ఏ బాధలు బందీలు ఏమీ లేవు. నేను కూడా ఒక దైవజనుని అడిగా, నేను ఒకసారి, బ్రదర్ ఎందుకని ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా కొన్ని పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి అని అంటే, ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఒక సందర్భంలో యేసు ప్రభు కూడా నమ్ముకోలేదు కదా, అంబానీ చూడండి, ముఖేష్ అంబానీ ఎంతగా హ్యాపీగా ఉన్నాడంటే, ఆయన అన్నాడు, బ్రదర్ పాపం కొద్ది కాలమే కదా ఈ భూమి మీద ఉండేది, ఆ తర్వాత మొత్తం నిత్య నరకమే కదా, అగ్నిగుండంలో కాలిపోవటమే కదా, కొన్ని రోజులు హ్యాపీగా బతకనేయండి, ఎందుకు వదిలేయండి, మీరైతే హ్యాపీ కదా,
ఇక్కడ మీరు అంత నరకంలో ఎక్కడ ఉండలేదు, కొద్దిగా మంచిగా హ్యాపీగా కొద్దిగా గొప్ప హ్యాపీగానే ఉంటున్నారు కదా, ఆ తర్వాత అంతా సంతోషమే కదా అంటే మనుషులు దాన్ని చూడరన్నమాట. కొంతమంది మా తమ్ముడు అంటుంటాడు అనమాట, ఎవరు కోచింగ్ చేస్తాడు ఏమంటే నువ్వు చూసి వచ్చినవా అట్టుందా అంటుంటాడు అనమాట. కానీ యేసు ప్రభు ముందే చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ముందే అన్నిటికీ ఆన్సర్ చెప్పేశాడు యేసు ప్రభు బైబిల్లో, ప్రతి ప్రశ్నకి. ఏంటి బాధలు అంటే హబక్కూకు ద్వారా దేవుడు ముందే చెప్పేశాడు. హబక్కూకు ఇదే ప్రశ్న, దుర్మార్గులు రాజ్యం వెళ్తున్నారు, నీతిమంతులే ఇబ్బంది పడుతున్నారు, అన్ని ఇనిచ్చి నాకు తెలుసు నా టైంలో చేస్తా అంట. అప్పుడు ఎండింగ్ లో మంచి పాట పాడతారన్నమాట, అంజూరపు చెట్టు పుయ్యకుండాను, ద్రాక్ష తోట ఫలింపకున్నను, పశువుల శాలలో అవి లేకున్నను, నేను యెహోవానందు ఆనందిస్తా. ఆయన టైంలో కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంట, భక్తిహీనత లేకుండా, దేవుని నమ్ముకోకుండా, ప్రభువుని వెంబడించుకోకుండా ఉండే వాళ్ళ మార్గాన్ని ఏం చేస్తాడంట, వంకర మార్గంగా చేసేస్తాడంట. ఒక్కసారే వస్తుంది ప్రళయం. నిన్ను కాపాడటానికి యేసయ్య ఉన్నాడు, వాళ్ళని కాపాడటానికి ఎవరున్నారు? నోబడీ ఈస్ దేర్ బట్ గాడ్ ఆల్వేస్ విత్ యూ. మనతో దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. యెహోవా నిరంతరం ఏలును, తరములన్నిటినీ రాజ్యం చేయను. మన దేవుడైనటువంటి యేసు ప్రభు ఇగో మనకి తెలుసు, మన బిడ్డలకి తెలుసు, బిడ్డలు అంటే మనవాళ్ళు. అప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన కింగ్, ఆ కింగ్ మారడు. కానీ మనమైతే కింగ్లు మారుతా ఉంటాం చూసినాం అనమాట. అవును కదండి. బాబరు, అక్బరు, జహంగీరు, షాజహాను, ఔరంగజీబు వంశపారంపర్యం జనరేషన్ చూస్తూ ఉంటాం. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వంశం ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఈ కింగ్ ఎప్పుడు మారడు. ఇవన్నీ పడిపోతాయి, రాజ్యాలు మొత్తం పడిపోయినాయా లేవా, ప్రభుత్వాలే పడిపోయినాయా లేవా? ఎప్పుడు ఒక ప్రభుత్వం ఉందా? మన జీవితంలో చూసినాం కదా ప్రభుత్వాలు ఏమన్నాయా. కానీ ఈ కింగ్ చూసారా, యేసుక్రీస్తు జీసస్ అనేటువంటి కింగ్డమ్, ఆ రాజ్యము అన్ని రాజ్యాలను పడగొట్టింది. ఈ కింగ్ మారడు, ఈయన మారని దేవుడు. హెబ్రీ 13:8 ఉంటది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 మనం మాట వింటాం అన్నమాట. ఆయన మారని దేవుడు, మిగతా వాళ్ళందరూ మారుతుంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంకోసారి నెక్స్ట్ టైం ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఒక గంట మందు కాదు. మనం ఎలా ఫీల్ అవుతాం, ఇంకొక గంట నేను బతికే ఉంటా, రేపు బతికే ఉంటా, ఎల్లుండి కూడా బతికే ఉంటా. కానీ ఎయిర్టెల్ జియో సిమ్కి నువ్వు రీఛార్జ్ చేస్తే 1 month వ్యాలిడిటీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా టయానికి వచ్చి ఎగ్జాక్ట్గా ఆగిపోద్ది. కానీ మనిషి ప్రాణానికి లేదు. భూమి మీద మనం ప్రభునందు భయభక్తులు కలిగి ఉండటమే. నిరంతరము ఏలువాడు. 10వ వచనం చివరికి ఏం చెప్తుందండి, నిరంతరము ఏలును, తరములన్నిటినీ ఆయన రాజ్యము చేయువాడు. ఈ రాజులో మార్పు లేనటువంటి రాజు ఎవరండి? మార్పు లేని రాజు ఎవరైనా? యేసుక్రీస్తు. అవునా? అందుకే ఆయన పేరేంటంట, ఆదియు అంతమునై ఉన్న దేవుడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, రాజులకు రాజు, ప్రభువులకే ప్రభు. ఆ కింగ్స్కే కింగ్ ఆయన. అలాంటి గొప్ప దేవుడిని మనం ఏం చేయాలండి? స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, గణపరచాలి. ఓకేనా? అదే మనకు ఫస్ట్ వచనం అదే చెబుతుంది, ప్రైజ్ ద లార్డ్. నువ్వెంత గొప్ప దేవుడు అయినావో ప్రభువా, నిన్ను స్తుతించడం మాకెంతో గొప్ప భాగ్యం అని మనం ప్రభువుని ప్రైజ్ చేయాలి. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.